అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఒక మాట ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందు ఆశీనుడా మా కన్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ డైలీ డివోషన్ ఒక యాంత్రికం కాకుండా అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడట్ల విన్నవారు ప్రభా, విని ఇంకొకరికి షేర్ చేసేవారు అందరూ ప్రభా ఈ వాక్యంతో ఆదరించబడాలని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. సహాయం చేసి కనికరించి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. నశించిన దాన్ని వెదికి రక్షించకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. మొదట జక్కయ్యను చూసుకున్నాం. జక్కయ్యతో దేవుడు మాట్లాడిన మాట అది. తర్వాత సౌలును చూసుకున్నాం. తర్వాత వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, ఈమె శరీరాశకు మనము జీవపుటంపమున్న జక్కయ్యను చూసుకున్నాం. గర్వమున్న మనిషిని చూసుకున్నాం. తననే ప్రవీణుడు అనుకున్న సౌలును చూసాం. ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనములు. యేసు ఒలీవల కొండకు తెల్లవారగానే దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెకు మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడను. అచి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. వాళ్ళ ఇంటెన్షన్ ఆయన మీద నేరము మోపబడని ఆయనను శోధించడానికి ఇలాగున అడిగిరి. పరిసయ్యులు శోధించడానికి వస్తారనమాట. ఆయన దీని వెనకాలన్న ఉద్దేశం ఏంటంటే, శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుని ఇరికించాలని ఆయన మీద నేరం మోపాలని వచ్చారు. ఇక్కడ ఎవరు తీసుకొచ్చాడు? శరీరాశతోని నశించిన స్త్రీ, నశించిన దానిని వెతికి రక్షించడం అనేది మన సబ్జెక్ట్ కనుక చాలా మందిని మనం తీసుకోవచ్చు. కానీ కొంతమందిని మచ్చుకు మీకు పరిచయం చేయాలని ఆశపడ్డాను. ఇందులో శరీరాశతో నశించిన మనిషి, శరీరాశత ఈడవబడిన మనిషి, ఈమె వ్యభిచారంలో పట్టుబడ్డది. అయితే ఏమడుగుతున్నాడు? యేసుక్రీస్తుని ఎక్కించాలని. అయ్యా, ఈమె వ్యభిచారంలో పట్టుబడ్డది. ఏంటంటే పూర్వపరాలు ఆమె జీవిత చరిత్ర ఏం అడగలేదు దేవుడు. కానీ ఇక్కడ అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొదట రాయియాల. ఇక తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి. ఇందులోనే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఇక్కడ దేవుడు తీర్పు తీర్చడానికి రాలేదు అనే మాట ఆయనకు తెలుసు కాబట్టి తీర్పు తీర్చలేదు. కానీ ఆమెకి ఏం చేశాడు? ఆమెను రక్షణలోకి తీసుకొచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు ఆమె కొరకు? చూడండి, ఆయన లోకంలోకి వచ్చింది రక్షణ ఇవ్వడానికి, కానీ ఆయన తీర్పు తీర్చడానికి కాలేదు. ఆమె పూర్వం అడగలేదు, ఆమె పరం అడగలేదు. ఆ పురుషుడు ఎక్కడని అడిగాడు, అయ్యా నేను శిక్షించాలా వద్దాను. అయితే ఆ దేవుడు ఒకవేళ శిక్షించమంటే ఒకలాంటి బాధ, శిక్షించక వదిలేస్తే ఒక బాధ. ద్వితీయోపదేశ కాండం 21-24లో ఉంది. వ్యభిచారంలో పట్టుబడ్డ వాళ్ళ గురించి రాయబడిన మాటలు రాయబడినాయి. లేవియా కాండంలో కూడా ఉన్నాయి. అవి మనం చదవడానికి లేదు కాబట్టి చూస్తున్నాం. కాబట్టి తప్పు మాత్రం రాయబడింది. ఆమె వ్యభిచారంలో పట్టబడింది. దీని వెనక ఉన్న ఉద్దేశం మనం చేసుకున్నాం. కాబట్టి ఆమెకు ఒకటే మాట ఏమన్నాడంటే, ఇక పాపము చేకి. మాట నాకు చాలా ఇష్టం అండి. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవాటి వరకు ఒకరి వెంట ఒకరు బయలువెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్య నిలబడను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారని అడగగా, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని చెప్పాను. జాయ్ చిరణ్లో ఒక పుస్తకం ఉంటుందండి, ఇక నువ్వు పాపము చేయకుమని. చాలా బాగుంటుంది అది. అయితే నీ పూర్వం ఏంటి, నువ్వు పరం ఏంటి, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, ఎందుకు పాపం చేసావు, ఈ 1,00,000 ప్రశ్నలు అడిగి ఆమెను చంపలేదండి. అమ్మా, వాళ్ళు శిక్షించలేదా అంటే శిక్షించాల్సిన అర్హత ఏమైనా ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభుకి, ఆయన పరిశుద్ధుడు గనక. కాబట్టి ఆ కాలంలో గనక ఆ రాళ్ళు విసరకుండా పోయినరేమో. కానీ ఒకవేళ ఇదే కాలంలో ఒకవేళ అట్లా ఉంటే గనక, నేను అలాంటి పాపం చేయలేదు, నేను డిఫరెంట్ పాపం చేసిన, నా పరిస్థితులు అట్లుండే అని రకరకాలుగా కొట్టే వెళ్ళిపోతారేమో. కానీ ఆ కాలంలో కొంతనా నీతి ఉంది. మనమందరం పాపులమే అని గ్రహించగలిగారు కాబట్టి అలాంటి పాపం చేయకున్నా మనం వేరే రకమైన పాపంలో మనం విడవబడ్డామేమో అని
పాపము లేని వాడైతే అన్నాడు దేవుడు. కాబట్టి ఆ మాటకు కట్టుబడి అందరూ రాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. లేకపోతే ఆమె రాళ్ళు రువి చంపేవాళ్ళు. వ్యభిచారంలో పట్టబడితే రాళ్ళు రువి చంపేది ఇప్పుడు కూడా అక్కడ ఉందండి. కాబట్టి ఆమెను వెదికి రక్షించాడు దేవుడు. ఎంత మంచి మాట అండి ఇది. ఎంత చక్కటి మాట రాయబడింది చూడండి. మొదటిది, జక్కయ్య డబ్బు ఆశతో ఉన్నవాడిని వెదికి రక్షించాడు, ఆయన ఇంటికి రక్షణ ఇచ్చాడు. సౌలు గర్వము, తర్వాత ఆయనకు విద్యను గురించి అయినా పౌరసత్వాన్ని గురించి అయినా అతిశయం ఉంది, దాని నుంచి వెదికి రక్షించాడు. తర్వాత మనం ఎప్పుడు చూసినా వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ శరీరాశ చేత ఈడోబడింది. ఆమెనే ఈడోబడిందా, ఇంకొకరు ఈడ్చారా ఆమెకు తెలియదు. కానీ ఇక్కడ పూర్వము పరిస్థితులు స్థితిగతులు ఏమి రాయబడలే. కానీ దేవుడు చేసిన కార్యం వ్యభిచారంలో మెయిన్ అవి చేశాడు, మౌలికమైన చేశాడు అనమాట దేవుడు. ఈ శరీరాస్తని ఈడబడ్డ మనిషిని ఆయన వెదికి రక్షించి ఆమెను రక్షణలోకి నడిపించాడు. నేడైనా నాడైనా ఇలాంటి పాపమే కాకపోయినా, ఒకవేళ లిటరల్గా ఇలాంటి వ్యభిచారంలో కాకపోయినా, దేవుని లోక స్నేహము దేవునికి వైరం అని తెలవదా? లోక స్నేహం కూడా వ్యభిచారం అంటాడు యాకోబు పత్రికలో. కాబట్టి లోకంతో స్నేహం చేస్తే, లోకపు కట్టడల వైపు సాంప్రదాయాల వైపు కనుకెళ్తే వ్యభిచారమే. కాబట్టి విగ్రహారాధన కూడా వ్యభిచారమే. విగ్రహాలు, మనము చేసిన విగ్రహాలు, పోత విగ్రహాలు, చెక్కిన విగ్రహాలు, శిలా విగ్రహాలు, అలాంటి విగ్రహాలను పూజించకపోయినా నీ మనసులో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ప్రతిదీ విగ్రహమే. ఉద్యోగం కావచ్చు, సంపద కావచ్చు, ఇల్లు కావచ్చు, వాకిలు కావచ్చు, ఆస్తి కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా విగ్రహంగా నిలబడుకుంటే అది లోకవైరమే, అది వ్యభిచారమే. కాబట్టి ఇక పాపము చేయకు అని వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ గురించి రాయబడింది. దీన్ని మనం ఎలా అన్వయించుకొని జీవితానికి అన్వయించుకుంటే అంత ప్రయోజనకరము, అంత మేలుకరము. దేవుని మాటలు చాలా మంచి ఔషధం అండి. దేవుని మాటలు తప్ప ఏది కూడా మనల్ని ఉరడించలేదు, మనల్ని నెమ్మది పరచలేవు. కనుక ఈ మాటలు తీస్తా ఆదరించబడాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. శరణింక
రక్షించుమా